2-3 డేస్ నుండి చూస్తూ ఉన్నాను. ప్రతి కాలనీ నుండి కూడా ఇదే ఫోన్ వస్తూ ఉంది. జనరల్గా 22 అంటే ఎక్కడో రూరల్ ఏరియాలో పెట్టున్నారేమో అనుకున్నాను. కానీ ఇంతకుముందు అబ్బాయి మాట్లాడుతూ కొత్తపేట అని చెప్పాడు. నా కాలనీస్ అవన్నీ కూడా నా కాన్స్టిట్యున్సీలో. నేను అనుకుంటున్న ఒక 100 పైన కాలనీస్ వచ్చి ఉంటాయి ఇట్లా. ఎప్పుడో 40-50 సంవత్సరాల కింద 45 సంవత్సరాల కింద ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉన్నాము, మా ఇంట్లో మేము ఉన్నామనే తృప్తి లేకుండా సడన్గా ఈరోజు 22A అని పెట్టి ప్రతి ఒక్కరికి అందరు కూడా నా దగ్గర కాన్స్టిట్యున్సీలో కాలనీలలో చిన్న చిన్న ఇండ్లతోనే ఉన్నారు. ఇది వాస్తవం. ఖచ్చితంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నట్టు చివరి వరకు మీతో ఉండి మీకు ఇబ్బంది లేకుండా మీ భరోసా కలిగేటట్టు బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా సపోర్ట్ ఉంటాం. నాకు వచ్చిన నోటీస్ అక్కడక్కడ మన దగ్గర కొన్ని కాలనీస్లో నేను తీసుకున్న రిపోర్ట్ ఏంటంటే ఆ కాలనీస్లలో కొంత ల్యాండ్ మిగిలిపోయింది. అక్కడక్కడ 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు, 5 ఎకరాలు, 20 ఎకరాలు అట్లా ల్యాండ్ ఉంది. దాన్ని చాలా తెలివిగా ఇంతకుముందు అన్నారు కదా సొప్ప వేస్తేనే పాలిస్తారని, ఆ సొప్ప కోసము ఇదంతా చేస్తుండనేది వాస్తవంగా అర్థమైంది. అంటే చాలా చాలా కలెక్టర్ ఆఫీస్కి పోతే మొత్తం వీళ్ళే ఉంటారు, మీరు అన్నట్టు వీళ్ళే ఉంటారు. మహేశ్వరం కందుకూరులో చూస్తే ఒక్కసారి కళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ కూడా ల్యాండ్ లేకుండా మొత్తం అగ్రిమెంట్ల మీద వెళ్ళిపోయింది. ల్యాండ్ అంతా కూడా పోయింది. మరి ఎట్లా చేసుకుంటారో తెలీదు. అసైన్ ల్యాండ్స్ అనేది తీసేసుకుంటున్నారు. వక్ బోర్డ్ ల్యాండ్స్ అసలు అవి లేవు, ఆ వక్ బోర్డ్ ల్యాండ్స్ తీసేసుకుంటారు. దేవాదాయ భూములు అసలు ఎట్లా అంటే ఒక డేగల్లాగా పడిపోతా ఉన్నారు. భూములు ఎక్కడుంటే అక్కడ అవి సరిపోవని ఇప్పుడు కాలనీలో హైదరాబాద్ సిటీలో ఒక నాట్ ఓన్లీ నా ఒక్క కాన్స్టిట్యున్సీ కాదు, ఇబ్రాహీంపట్నం కానివ్వండి, ఎల్బీ నగర్ కానివ్వండి, పట్టణచెరు ఏరియాలో కానివ్వండి, ఈ సరౌండింగ్స్లో అంతా కూడా మొత్తం కూడా ఈ కాలనీస్లో వాళ్ళందరూ కూడా 22A పెట్టడంతో ఒక భయాందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మీరు 100%. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏదో నామకే వస్తే 2 రోజులలో చేస్తాం తెలీదా వీళ్ళకు? పెట్టినప్పుడు ప్రభుత్వంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి బాధ్యత ఉండదా? ఏదో రెవెన్యూ మినిస్టర్ మీద దోసేసి, రెవెన్యూ మినిస్టర్ అధికారుల మీద దోసేస్తే ఇదేం పాలన, ఇదేం ప్రభుత్వము? ఎవరికి ఎవరు జవాబుదారీగా ఉన్నారు? ఎవరిని సఫర్ చేస్తున్నారు మీరు? అల్టిమేట్గా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొన్ని పెద్ద నిర్ణయం తీసుకున్నారు, ముఖ్యమంత్రి గారికి పాత్ర ఉండదా? 100% ఉంటుంది. ముఖ్యమంత్రి గారి నోటీసులో లేకుండా ఇది పెట్టనే లేదు, మంత్రి గారి నోటీసులో లేకుండా అధికారులు ఇది పెట్టరు. ఖచ్చితంగా ప్రభుత్వం నుండి డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఇది చేసి ఉన్నారు. ఇప్పుడు ఏమి తెలియనట్టు 2 రోజులలో క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పి వెళ్ళిపోయినారు. ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ 20 రోజుల దాకా రాడైనా. కానీ ఇక్కడ బాధపడేది ఎవరు? ఖచ్చితంగా సామాన్యులు బాధపడుతున్నారు. మా కాలనీలలో అయితే 200 గజాలు, 300 గజాలు, 150 గజాలలో ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళే ఉన్నారు. కానీ మీకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ కూడా భయపడకండి. ఖచ్చితంగా మీ తరఫున ఫైట్ చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్దలు హరీష్ రావు గారు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో మీకు భరోసా ఇచ్చే ప్రయత్నం. కానీ దాని వెనకాల ఏం జరుగుతుందని కనీసం మతలబ్ తీయండి. మా నాయకులకు కూడా నేను చెప్తాను, వీలుంటే ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నా చేయమంటాను. మొత్తం లిస్టు తీసుకొని మన దగ్గర చాలా ఉన్నాయి. అసలు ఎంఆర్ఓలకి మాకు తెలియదు అంటారు. ఏదేది ఉంది, ఏ సర్వే నెంబర్ ఉంది, ప్రోబిటెడ్ అంటే మాకు తెలియదు అంటారు. మాకు తెలియదు అని చెప్తున్నప్పుడు జనరల్గా సామాన్యుడు పోతే వాళ్ళు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు? ఒక్క అప్లికేషన్ టేబుల్ మీద కొనికి 25 రోజులు పట్టిందని చెప్తున్నారు సోదరులు. ఇట్లాంటి పాపం కింద ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఖచ్చితంగా దీని నుండి బయటపడే వరకు పోరాటం చేద్దాం, మీకు ఇబ్బంది లేకుండా చూద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.